దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా హర్షిని విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. ఏడుగుండ్లపాడులోని హర్షిని విద్యా సంస్థల కాలేజీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలియజేశారు. రవికుమార్ మాట్లాడుతూ, నాకు ఈ పదవి ఇచ్చిన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఏపీ తెలుగుదేశం జిల్లా పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, జిల్లా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలియజేశారు. Praveen. అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నన్ను నియమించినందుకు మా పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్యులు పూజ్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువనేత పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అచ్చెన్నాయుడు గారికి, నాకు ఇది రావడానికి సహకరించినటువంటి జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు నొకసాని బాలాజీ గారు, మిత్రులు దామచల జనార్దన్ గారు, గొట్టిపాటి రవికుమార్ గారు, ఏలూరు సాంబశివరావు గారు, అలానే మిగిలిన అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రకాశం జిల్లాలో ఒక విద్యా సంస్థల అధినేతగా నేను అందరికీ సుపరిచితమే. గత 30 సంవత్సరాలుగా ఈ జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఒంగోలుతో పాటు అద్దంకి, మార్టూరు, అలానే ఏడుగుండ్లపాడు అనే ప్రాంతాల్లో విద్యా సంస్థలు నిర్వహించు జిల్లా మొత్తం సుపరిచితం. పార్టీకి గత 25 సంవత్సరాలుగా నా చేతనంత సహాయం పార్టీ పరంగా చేసుకుంటూ వచ్చాను. మొట్టమొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని 1 సంవత్సరంన్నర క్రితం మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి విన్నవించుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా దర్శి నియోజకవర్గంలో మా యువనేత నారా లోకేష్ గారి పాదయాత్ర కావచ్చు, రాష్ట్రంలో మొట్టమొదటిసారి జరిగిన రా కదలిరా సభ కనిగిరిలో జరగడం జరిగింది, ఆ సభకు కావచ్చు, భువనేశ్వరీదేవి గారు మొన్న దర్శి పర్యటనకు వచ్చినప్పుడు కావచ్చు, అన్ని కార్యక్రమాల్లో కూడా పార్టీ పట్ల మా జిల్లా నాయకులందరి సహకారంతో చురుగ్గా పాల్గొనడం జరిగింది. వీటన్నింటినీ గుర్తించి మా జాతీయ పార్టీ అధ్యక్షులు, మా యువనేత, అలానే మా జిల్లా నాయకులు అందరూ కలిసి దర్శి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నన్ను ఉంచాలని తీర్మానించి జాతీయ అధ్యక్షుల ఆదేశాల ప్రకారం నన్ను నియమించినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే ఎలక్షన్ చాలా కీలకం. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎలక్షన్స్ ఇవి. అందులో ప్రతి ఒక్కళ్ళకు కూడా దర్శి నియోజకవర్గంలో ఉన్న మా పార్టీ నాయకులందరినీ సమన్వయం చేసుకుంటూ ఆ సీటు జనసేన, తెలుగుదేశం పార్టీ ఎవరికి కేటాయించినా కానీ, పొత్తులో భాగంగా తెలుగుదేశంకి వచ్చినా జనసేనకు వచ్చినా కానీ ఎవరికి కేటాయించినా 100కి 100% దర్శి సీటుని మిత్రపక్షాలను గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇవ్వడానికి పట్టుదలతో ఉన్నాం. దాని నుంచి 2 రోజుల్లో కార్యాచరణ బిగిన్ చేయబోతున్నాం. గ్రామం తిరుగుతాం. పార్టీతో పాటు నాకు వ్యక్తిగత పరిచయాలు కావచ్చు, మా కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, పాత విద్యార్థులు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, అందరిని కలుస్తాం. ఒక శుభపరిణామం. తెలుగుదేశం, జనసేన ఒక కూటమిగా ఏర్పడటం, రాష్ట్ర భవిష్యత్తు కోసం 2 పార్టీల అధినేతలు కలిసి ఒక ఉమ్మడిగా ఒక కార్యాచరణ రూపొందించడం
అలానే ఈ మధ్యకాలంలో బీజేపీ కూడా పొత్తులోకి వస్తుందన్నారు, సంతోషం. వాళ్ళు కూడా వచ్చినప్పుడు జాతీయ స్థాయిలో ఒక మద్దతు లభిస్తుంది. దాన్ని కూడా ఏదైనప్పటికీ పార్టీ అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా దాన్ని శిరసావహిస్తాం. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినప్పటికీ కూడా పార్టీ ఇన్ఛార్జిగా ఇచ్చారు. తర్వాత టికెట్ విషయంలో నాకు ఇచ్చిన కాదు, పొత్తులో మా మిత్రపక్షానికి వెళ్ళినప్పటికీ కూడా నేనే అభ్యర్థిగా భావించి కష్టపడి దర్శి సీటుని తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థిని గెలిపించడానికి నా శాయశక్తుల కష్టపడి పనిచేస్తానని తెలియజేస్తున్నాను. అలానే మా దర్శి నియోజకవర్గ ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే ఎలక్షన్స్. రాష్ట్రం అంతా అన్యాయం అయిపోయింది. ఒక డెవలప్మెంట్ లేదు, ఒక పోలవరం లేదు, రాజధాని లేదు, రోడ్లు లేవు, ఒక ఇండస్ట్రీస్ లేవు, ఉద్యోగాలు లేవు. ఏ విధంగా చూసినా కానీ రాష్ట్రం దాదాపుగా 20 నుంచి 30 సంవత్సరాలు వెనక్కిపోయిన పరిస్థితి. ఈ పరిస్థితిలో ప్రతి ఒక్కరు గళమెత్తాలి. అలానే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ఒకటేమిటి సామాన్య మధ్యతరగతి నుంచి ఉన్నత స్థాయి వరకు ప్రతి ఒక్కరు ఈ ప్రభుత్వం, ఈ రాక్షస ప్రభుత్వాన్ని, ఈ సైకో ప్రభుత్వాన్ని దించడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి ప్రజల్ని సమాయత్తం చేయడం మా బాధ్యత. దాని తెలుగుదేశం జనసేన పార్టీ ఇచ్చిన పిలుపు మేరకి మేము గ్రామం తిరుగుతాం, అందరినీ కదిలిస్తాం, వాస్తవాలు తెలియజేస్తాం. ఖచ్చితంగా దర్శి నియోజకవర్గంలో మిత్రపక్షాల జెండాను ఎగరవేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళకి కావాలని జనసేన ప్రయత్నం. ఇది ఏంటంటే ఎవరి పార్టీకి వాళ్ళు అనుకూలంగా ఉండటం సహజం. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర స్థాయిలో నిర్ణయాలు ఉంటాయి కాబట్టి ఆ నిర్ణయాన్ని శిరసావహించటమే. ఒకటి మాత్రం వాస్తవం, తెలుగుదేశం పార్టీగా ఎవరికి అవకాశం లేదని దాదాపుగా 6 నెలల క్రితం మా పార్టీ అధినేత చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీగా నేనే ఉంటాననే విషయం 6 నెలల క్రితం మా అధినేత నాకు చెప్పింది. ఎందుకంటే మా జిల్లా నాయకుల సహకారం అలా ఉంది. మా రవికుమార్ గారు కావచ్చు, మా జనార్దన్ గారు కావచ్చు, అందరూ కూడా ఏకగ్రీవంగా రవికి ఇవ్వండి, మేము ఉన్నాం వెనకని చెప్పారు. వాళ్ళందరూ సహకారం ఉండబట్టే ఈరోజు ముఖ్యంగా మా లోకల్ నియోజకవర్గం పరచూరు సాంబశివరావు గారు కానీ అందరూ కూడా మేమందరం ఉన్నాము, మా అందరికీ అనుకూలంగా ఉంటారు ఫస్ట్ నుంచి కూడా అని వాళ్ళందరూ వాళ్ళ మాటగా చెప్పబట్టే ఈరోజు రాష్ట్ర స్థాయిలో నన్ను గుర్తించింది పార్టీ. పోయిన 30 ఏళ్ళ నుంచి రాజకీయాలు చూస్తూ ఉన్నాం. అనేక సార్లు పొత్తులు జరిగినాయి రాష్ట్రంలో కానీ ఎక్కడైనా జాతీయ స్థాయిలో కానీ. ఇతను సమన్వయం చేస్తూ పొత్తు కుదిరింది మాట మొట్టమొదటి సందర్భం. ఇద్దరు అధినేతలు కూడా మొట్టమొదటి నుంచి కూడా కార్యకర్తలు చెప్తూ సమన్వయం పాటిస్తూ ఎక్కడ ఎవరు ప్రతిపక్ష పార్టీ రెచ్చగొట్టాలని చూసినప్పటికీ కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరినీ సమాయత్తం చేశారు. అందుకని కేడర్ త్యాగానికి సిద్ధపడి ఉన్నారు. ఇవాళ ఏ నియోజకవర్గం ఎవరికి పోయినా కింద స్థాయి కేడర్ అందరూ కూడా రాష్ట్రం కోసం త్యాగానికి సిద్ధమయ్యేటట్టుగా ముఖ్యంగా మన అధినేత కేడర్ని సిద్ధం చేశారు. నేను ఇప్పుడు దర్శి నియోజకవర్గం తిరుగుతూ ఉంటే కొంతమంది అడుగుతాను, మన తెలుగుదేశం పార్టీ ఉంటే బాగుంటుందని అంటూనే, కానీ బాబు గారు ఏం చెప్తే అది చేస్తామండి అనే మాట 90% పబ్లిక్లో విన్నాను నేను. అంటే పార్టీ మీద అభిమానం ఉన్నప్పటికీ అల్టిమేట్ బాబు గారు చెప్పినట్టు చేయాలండి అనే మాట ఈ 30 ఏళ్లలో ఏ పొత్తు కూడా ఇంత సక్సెస్ఫుల్ పొత్తు చూడలేదు. ఓటు ట్రాన్స్ఫర్ కూడా అద్భుతంగా జరిగింది. టీడీపీ నుంచి జనసేనకు కానీ, జనసేన నుంచి టీడీపీ కానీ ఫస్ట్ టైం రాష్ట్ర చరిత్రలో ఒక మంచి ట్రాన్స్ఫర్ ఓటింగ్స్ వస్తారు, అలకలు లేకుండా, అనుమానం లేదు అందులో. అలా సమాయత్తం చేయడం ఇద్దరు సక్సెస్ అయ్యారు. దర్శి నియోజకవర్గ నాయకులందరూ బాగా కష్టపడతారు, మా మండల నాయకులందరూ కూడా. ఎందుకంటే దాదాపు 3 సంవత్సరాల నుంచి ఇన్ఛార్జి లేకపోయినా అన్ని కార్యక్రమాలు బాగా చేస్తున్నారు. వాళ్ళకి అది కూర్చోబెట్టి చిన్న సమన్వయం చేసుకోవటమేను. ఎవరు టికెట్ ఇచ్చినా వాళ్ళందరూ బాధ ఏంటంటే తెలుగుదేశం సొమ్ములు ఉంటే బాగుంటుందని వాళ్ళ జనరల్గా పార్టీ నాయకులుగా వాళ్ళ కోరిక ఉంటుంది. వాళ్ళందరి కోరిక అదేను. సో మా కోరిక అదే కదా, తెలుగుదేశం పార్టీ సింబల్ కోసమే, టికెట్ కోసమే పోరాటం చేశాం. ఖచ్చితంగా చాలా అక్కడే ఉండబోతున్నాం. ఎలక్షన్ అయిపోయేంత వరకు, కౌంటింగ్ అయ్యేంత వరకు అక్కడే ఉండబోతున్నాం. వైసీపీ అభ్యర్థి ఒకళ్ళండి. మాకు త్రిశూల వ్యూహం ఉంది. మాది త్రిశూల వ్యూహం. తెలుగుదేశం, జనసేన, ప్రభుత్వ వ్యతిరేకత, 3 ఆయుధాలు ఉన్నాయి మా దగ్గర. తెలుగుదేశం, జనసేన, ప్రభుత్వ వ్యతిరేకత, ఈ 3 ఆయుధాలు ఉన్నాయి. ఎప్పుడు ఎవరు సీట్ ఇచ్చినా ఆ 3 ఆయుధాలతో దూసుకొని పోతాం.
పమ్మిడి రమేష్ గారు నా మిత్రుడండి. దాదాపు 20 ఏళ్ళ నుంచి నేను ఒంగోలు కలిసేదిగా. పమ్మిడి రమేష్ గారు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాగా కష్టపడ్డాడు. సో ఆయన రిజైన్ చేసినాకే నేను వెళ్ళాను, కానీ ఆయన పోటీకి వెళ్ళలేదు. పమ్మిడి రమేష్ గారు తన వ్యక్తిగత కారణాల వల్ల బాధ్యతలను తప్పుకున్న తర్వాతే నేను రమేష్ గారికి కూడా చెప్పి నేను ప్రొఫైల్ ముందుకు తీసుకెళ్ళానండి. మా ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. మంచి ఖచ్చితంగా మిత్రులు ఆయన. అందరూ తెలుగుదేశం పార్టీ వేరే అభిమాని ఆయన. ఆ లోపం గుర్తు వాళ్ళందరూ అదే అంటుంది. 99 నుంచి ఒక్కసారి కూడా నిలబడ్డ క్యాండిడేట్ మళ్ళీ నిలబట్టలేదు. వాళ్ళ సమస్య అదే. మనం లోకల్ కదండి, ఆ టైంలో మనం పోయి నిలబడదాం, అక్కడే ఉందాం, దర్శనంగా తేలుద్దాం. మీరు గ్రామ స్థాయిలో మేము తిరిగేటప్పుడు వాళ్ళ ఇన్ఛార్జి కోసం వెయిట్ చేస్తారు. రేపటి నుంచి మీరు చూస్తారు 4 రోజుల్లో చాలా గ్రామాల్లో వలసలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలోకి వెయిట్ చేస్తున్నారు. ఎవరు తిరిగినా ఆ పార్టీలో జాయినింగ్స్ లేవండి. మా పార్టీలోకి వలసలు రాబోతా ఉన్నాయి. దర్శి నియోజకవర్గం ఇక్కడ నుంచి రేపు మండే తర్వాత అక్కడ ఎంటర్ అవుతున్నాం. దాదాపుగా నాకు టచ్లో ఉన్నారు అవతల పార్టీ నుంచి. ప్రతిరోజు వలసలు చూస్తారు మీరు తెలుగుదేశం పార్టీలోకి దర్శి నియోజకవర్గంలో.